నిజంగా ఇప్పిస్తావా? నువ్వు సుఖంగా ఉంచి నన్ను సుఖంగా ఉంచు, నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు. సో అందరూ ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. సో అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు. సో అట్లనే మా బాలమణికి ఈరోజు పెళ్లి రోజు. అంటే అంటే మా ఇద్దరికి ఈ రోజు పెళ్లి రోజు అనమాట. అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే సో మన తిథిల ప్రకారం అయితే ఈ రోజే మా పెళ్లి రోజు. సో వసంత పంచమి రోజు మా పెళ్లి అయితే జరిగింది. సో ఈ రోజు అయితే మా జగిరిగుట్టలో అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఈ కళ్యాణం మా ఏరియాలోనే పెద్ద జాతర. సో మా ఏరియాలోనే వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే గుట్ట పైన పెద్ద జాతర అయితే ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ రోజే మా పెళ్లి అయితే జరిగింది. సో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరి 14th మా పెళ్లి. కానీ మాకైతే మేము ఎప్పుడు వసంత పంచమి రోజే మాకైతే మంచిగా అనిపిస్తుంది. అది ఓన్లీ డేట్ మాత్రమే, అది ఓన్లీ డేట్ మాత్రమే. ఇది తిది ఈ రోజు మా పెళ్లి రోజు. సో అందరు మమ్మల్ని ఆశీర్వదించండి, ఓకేనా? సో మీ అందరి సపోర్ట్ తోటి మేము ఇప్పుడే ఎప్పుడు ఎల్లప్పుడు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, మంచి కంటెంట్ వీడియోలు తీస్తుండాలి, మేము హ్యాపీగా ఉండాలి. మేము అట్లా రీల్స్ ఇటు మేము మంచిగా చేయాలి. మా వాళ్ళ రీల్స్ మంచిగా చేస్తుంది, మేము రీల్స్ చేస్తున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మా వ్లాగ్ వచ్చేసి ఫుల్ వ్లాగ్ వచ్చేసి జాతర వ్లాగ్ అనమాట. సో వీడియో మొత్తం మా పిల్లలు ఇప్పుడు గుట్ట మీదకి వెళ్తాం. సో అక్కడ జాతర మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఇటో చూడండి, ఓకేనా? ఈ జాతర వచ్చేసి సండే వరకు అయితే ఉంటది. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే ఆ జాతరకి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి జాతర, ఓకేనా? సో గుట్ట పైన గుడి, ఆ గుట్ట పైన మొత్తం జాతర వైబ్స్ అనేవి ఇట్లా వచ్చేస్తుంటాయి, ఓకేనా? సో దగ్గర ఉన్న అయితే వచ్చేసేయండి. సో మేమైతే ఇప్పుడు జాతరకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇగో మా గాయత్రి అయితే స్కూల్ డుమా కొట్టిరు. మా జానవి ఇప్పుడే మా జానవి కాలం మీద మా జానవి కూర్చుంది పస్సుమని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మ, హాయ్ చెప్పు. ఇక మా జానవి బ్యాగ్ అయితే పెట్టుకుంది. సో బ్యాగ్ ఎన్ని పైసలు నేను చూపి, పైసలు ఇవ్వాలా? జాతర పోతారు ఏమేమి కొనుక్కుంటా జాతర. ఇగో పైసలు మా జానవికి ఇవ్వాలి ఇప్పుడు. అక్కకు ఇగో నీకు ఇవన్నీ అక్కకు. సరే ఇవన్నీ నీకు, అక్కకి పిచ్చి జాన. ఇగో ఇవన్నీ నీకు, అది అక్కకి. ఇవన్నీ నీకు, ఇవన్నీ నీకు. అమ్మో మస్తు పైసలు. ఇవి మా గాయత్రికి, సరేనా? అదే ఎన్ని పైసలు ఇచ్చినా మెంటరా నీకు? అన్ని పైసలు ఇచ్చినా, అగో అన్ని పైసలు ఇచ్చినా నీకు సారు మస్తు కొనుక్కోవచ్చు. ఏది ఇక మా గాయత్రికి అయితే నీ బ్యాగ్ తెచ్చుకోపో. నా పోదాం గుట్ట మీకు పోదాం. ఏంది నువ్వేం కొనుక్కుంటావే? జాతరకి ఆగి ఇస్తున్నా. ఇగో పెళ్లి రోజు నీకు 1000 రూపాయలు ఇస్తున్నా జాతరకు. టుకిట్ ఏ మానవ అనుకో, ఇష్టం. టేక్ నన్ను టేక్ ఇట్. మంచిది. వార్మన్ చీర బాగుంది. థ్యాంక్ యూ. నాకు బాగుంది ఫ్రెండ్స్. మా బాలమని చీర బాగుంది కదా. ఇక మా గాయత్రి పైసలు పనికొచ్చేటివే కొనుక్కోవాలి, అర్థమైందా? జాను దా ఇక పోదాం, లేట్ అవుతుంది. ఎవ్రీ టైం కళ్యాణంకి వెళ్తుండే. దా పోదాం, నడుదిగా. ఓ పైసలు లెక్క పెడుతుంది. ఓ పైసలు, అబ్బో ఏం చేస్తా అన్ని పైసలతోంటి. ఏం కొనుక్కుంటా అన్ని పైసలతోంటి జాతర? బారి బొమ్మ కొనుక్కోద్దు, ఇప్పుడే చెప్తున్నా చూడు. అదే అంటున్నా, మంచి మంచి మనం కొనుక్కోవాలి. కమ్మలు, గాజులు, తినేటి కొనుక్కో. సరే పైసలు తిన్న పెట్టుకో, పెట్టుకో పెట్టుకో పైసలు. వెరీ గుడ్. చన్నాడు చెప్పన్నాడు. సరే ఇక మా గాయత్రి ఇట్లా పోతుంది మమ్మీ చేతిలో పట్టుకుంటా. సరే ఉండండి. సరే పెట్టుకున్నాడు. ఈరోజు మా పెళ్లి రోజు మాకు జరా హ్యాపీ మ్యారేజ్ తెలుగులో చెప్పాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు బాలమణి మల్లేష్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా పిల్లలంతా జాతరకి. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో జాతర స్టార్ట్ అయింది. సో కొంచెం లైటింగ్ అయితే లేదు. సో చాలా మటుకు ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని నైట్ అయితే వస్తాం. ఓకేనా? హలో ఫ్రెండ్స్, సో మేమైతే ఇప్పుడే జాతరకి అయితే వచ్చేసాం. సో పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు. సో ఏమేమి తిరగాలి ఏందని అని చెప్పేసి ముందే ప్లాన్ అయితే తీసుకురు. సో మేమందరం అయితే జేఎన్టీ ఇప్పుడు వచ్చేసినాం. చూడండి ఇదిగోండి. సో మా గాయత్రి జేఎన్టీవీ ఎక్కుతా అంటుంది. సో మా అమ్ములేమో భయపడుతుంది జేఎన్టీవీ ఎక్కనికే. అమ్ములు భయపడుతుంది. సో బాలమ్మ ఎక్కితే నేను ఇటు ఎక్కుతా. ఎక్కుదామా? జాని ఇట్రా. సో ఫ్రెండ్స్, మేమైతే అక్కడ కొలంబస్ ఉంది, అది ఎక్కుతాము. జేఎన్టీవీరా ఎక్కుదామా? బాలమ్మ జేఎన్టీవీ ప్లీజ్ బాలమ్మ ఒక్కసారి ఎక్కుదాం. కొలంబస్ ఎప్పుడు ఎక్కుతాం కదా, ఈసారి జేఎన్టీవీ ఎక్కుదాం. అరే ఏందే నువ్వు? ఏం మనిషివే నువ్వు? జాతర ఊకుకొస్తా. జాతర ఏమన్నా ఆగు. ఇగో మానస, నువ్వు బాలమని జేఎన్టీవీ ఎక్కుదాం. నువ్వు బాలమ్మ, నేను కొలంబస్కే నేను చచ్చిపోతే నా పిల్లలాగా అవుతారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది మా బాలమంతో కొట్టిస్తా. ఏ బాలమ్మ ఇట్రా. ఇట్లా కొడుతురా బొక్క అంటే అప్పుడు ఎంత? 50. ఇచ్చేసి. ఏ పెద్ద బాల్ ఒకటేనా? ఒకటేనా? అరే ఎందుకు బ్రో 3 బాల్ ఇస్తారా? 3 బాల్ 100 రూపాయలా? అరే అట్లా ఈ 3 బాల్ ఇచ్చేసావా 50 రూపాయలకు? కొడతారా ఇది? చూడు ఇది కొడతారా వీళ్ళు? వాళ్ళు కొట్టనే కొట్టారు, నువ్వు ఇచ్చినా కొట్టారు వాళ్ళు. 3 బాల్ ఇచ్చేసి ఏ వాళ్ళు కొట్టారు బ్రో. సరే పెద్ద బాల్ ఒకటి. ఎవరు కొడతారమ్మా? ఎవరు కొడతారు? ఏ మమ్మీకి ఇద్దామా? బాలమని కొడితే మాకేంది ఫస్ట్ ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ 200. ఓకే డన్. బాలమని కొడితే వదిలిపోవాలి. 200 అన్ని వాడాలి కదా, అన్ని వాడాలి. పడితే అప్పుడు ఒక ఛాన్స్. మరి 2 బాలని ఇవ్వకపోతే అరే ఒక్క బాల్ మొత్తం మాడగొట్టాలంటే కొట్టియా కొట్టు. జరు మమ్మీ కొడుతుంది. కొట్టి ఏం కాదు. ఒకటన్నా వాడ ఇజ్జత్ పోతుంది అందరూ ఇస్తారు. అదే అంటారు. కొట్టు. కొంచెం జరు కొంచెం కొట్టు. అరే ఇంకో ఛాన్స్ బ్రో. 2 వాడేస్తాము. 50 రూపాయలకి ఒక ఛాన్స్ అంటే అన్ని 2 మిగిలింది. ఒకటే ఛాన్స్ బాలమని ఇచ్చింది. అన్ని వాడాలంట. నెక్స్ట్ మా బాలమంతో రింగులు వేపిస్తా. ఇప్పుడు బాగా రింగులు వేద్దాము. రింగులు బ్రో ఒక 50 రూపాయలు ఇవా? ఒక 50 రూపాయలు ఎవరెవరు వేస్తారు? ఇదో మమ్మీకి ఎక్కిస్తావు. మీరు 2 తీసుకోండి. 2 తీసుకో జాను. 2 తీసుకో. 2 జాను 2 ఇడుగు జాను. ఒక చెల్లెకి ఇద్దాం, గుడ్డికి ఇద్దాం ఒకటి. హాయ్
అయితే ఇస్తుంది రింగు. సో బాలమణి దేనికి టార్గెట్ అంటే మామూలుగా ఇగో 50 రూపాయలు 50 రూపాయలకి అయితే కప్పు కేసావా? కప్పు కేసా? ఓకే ఫ్రెండ్స్ మా బాలమణి కప్పు కేస్తుంది. రెడీ? అయ్యో పల్లె. నెక్స్ట్ ఒక్క నిమిషం. అయ్యో పల్లె. నెక్స్ట్ అరే పల్లె. నెక్స్ట్ మా గాయత్రి. గక్కడ పడేసే మమ్మీ నువ్వు మింటారా నీకు? అయిపోయినాయి. జాను నెక్స్ట్ జాను. మా జాన్ దగ్గర మిగిలిపోయినాయి. జాన్ కమాన్. అరే కమాన్ జాన్. జాన్ కమాన్. జాన్ కమాన్. లోపలికి ఏ లేచిరా జాన్ ఏమో జాన్ దొంగలకే వేస్తుంది. ఏ జాను చూస్తుండు. నెక్స్ట్ లాస్ట్ మా బబ్బీ మా బబ్బీ వేసేది ఇప్పుడు. అయ్యో బబ్బీ కింద ఎక్కొచ్చు. బబ్బీ కమ్మా ఎక్కు. ఇది ఎవరిది మంచి మాట్లాడు. ఇటు చూడు. ఏ బబ్బీ నీకు ఏది అడ్డ మీద పడుతున్నావు? బండి కనిపిస్తుంది యాక్సిడెంట్ అయిపోతాయి. పిల్లలు ఎక్కుతారా అని ఎక్కితే బాగా చూసుకుంటారు. ఇట్లా మమ్మీ చేస్తున్నా సర్ప్రైజ్ మా బాగా ఇప్పుడు బాగా చేసాయంట. ఇట్లా 50 అవుతుంది తీసుకోండి. మమ్మీకి మీరు ఒక్కొక్కరు తీసుకోండి. 2 2 6 6 + 3 9 9 + 1 6 అయ్యి 9 + ఏంటది 9 + 6 15 అయ్యే 15 16 17 అరే సబ్బుపేట వచ్చింది. 50 రూపాయలు పెట్టి సబ్బుపేట దొరుకుతుంది మా బాలమని. భయ్యా 50 ఇచ్చేసి ఏమేమి 50 రూపాయలు ఇచ్చి సబ్బుపేట తెచ్చుకున్నాం. సబ్బుపేటే నువ్వు వేసుకోవాలి.